హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేమందరం కలిసి ఈరోజు రాజమండ్రి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే అక్కడ ఈరోజు నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ అయితే జరగబోతుంది. దాంట్లో మన ఇషితల్లి పార్టిసిపేట్ చేయబోతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి అయితే చాలా స్టూడెంట్స్ చాలా ప్లేసెస్ నుంచి వచ్చి పెర్ఫామ్ చేయబోతున్నారు. సో దీనికోసం అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ అక్కడికైతే మేము 7కి వెళ్ళాలి, బట్ మాకు లేట్ అయిపోయి 8కి వెళ్ళాం. మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్రెడీ వచ్చేసి వాళ్ళందరూ మేకప్ కూడా ఫినిష్ చేసేసుకున్నారు మేము వెళ్ళేసరికి. సో ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజికల్ ఫెస్టివల్ వెల్కమ్ బోర్డు పెట్టారు. సో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది కాబట్టి మాకు ఫాస్ట్గా రెడీ అవ్వాల్సి వచ్చింది. సో లోపల వీడియో కూడా ఏం తీయడానికి ఇంకా లేదు నాకు. ఇదే వీళ్ళు పర్ఫామ్ చేయబోయే ప్లేస్ శ్రీ వెంకటేశ్వర ఆనం కళాక్షేత్రం. లోపల స్టేజ్ అది కూడా చాలా బాగుంది. దీన్ని చూస్తే నాకైతే సేమ్ రవీంద్ర భారతి చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. లోపల స్టేజ్, ఈ చైర్స్ అండ్ గ్రీన్ రూమ్ ఇవన్నీ కూడా సేమ్ మనకి రవీంద్ర భారతిలో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. మేము వెళ్ళేసరికి మేడం కొంచెం కంగారు పడుతున్నారు, ఎందుకంటే ఇక్కడ ల్యాంప్ లైటింగ్ సెరమనీ స్టార్ట్ అయిపోతుంది. సో అది అవగానే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. మాకైతే ఇంకా మేకప్స్ కూడా అవ్వలేదని చెప్పేసి చాలా కంగారు పడ్డారు. మాతో పాటు ఇంకా 2-3 స్టూడెంట్స్ కూడా లేట్ అయింది. కొంచెం లాంగ్ నుంచి రావాలి కాబట్టి కొంచెం మనకి ఏమైందంటే గూగుల్ మ్యాప్స్ అవి కూడా రాంగ్ వెళ్ళిపోవడం అలా జరిగి కొంచెం లేట్ అయిందనమాట. సో మా అందరికీ మేకప్స్ ఫస్ట్ ఫినిష్ అయిపోయి ఉంటే మా ప్రోగ్రామ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయేది. కానీ మాకు అవ్వకపోవడం వల్ల వేరే వాళ్ళది ఫస్ట్ పెట్టేసి మాది నెక్స్ట్ పెట్టారు. వాళ్ళకి అవగానే వీళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈలోపు వీళ్ళందరూ చూడండి కూర్చొని ఎలా ఆడుకుంటున్నారో. ఈ ప్రోగ్రామ్కి మేము ఇష్టాన్ని ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో వాళ్ళ నేమ్ని ఎంటర్ చేస్తున్నారు. అలాంటి సర్టిఫికేట్ ఇషితల్లికి కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్కి మేము నేమ్ ఇచ్చాం. ఇక్కడ మేడం స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 20 మెంబర్స్ ఉంటారు. అందరూ కూడా మ్యాక్సిమం భీమవరం కోపెల్లైట్ సైడ్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ కూడా శ్రీనాట్యనిలయ స్టూడెంట్సే. పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యే ముందు స్టేజ్ మీద వీళ్ళందరూ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నారు మేడంతో కలిసి. వీళ్ళందరికీ కలిపి మొత్తం 3 పెర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి. మా ఇషితల్లిని చూడండి లెఫ్ట్ ఎండింగ్లో ఉంది. క్లాసికల్ డ్యాన్స్ మేకప్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా చాలా బాగున్నారు. వీళ్ళందరూ చేసేది గ్రూప్ పర్ఫార్మెన్సే, సింగిల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఏం లేవు. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి. అవి కూడా అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మన ఛానల్లో చూడండి, మిస్ అవ్వకండి. మా ఇషితల్లి వాళ్ళ గ్రూప్ది సెకండ్ పర్ఫార్మెన్స్. వీళ్ళందరూ లైన్గా వస్తున్నారు. వీళ్ళు పర్ఫామ్ చేయబోయే సాంగ్ ఏంటంటే ఏకదంతాయ వక్రతుండాయ సాంగ్. సో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే అయిపోయినాయి. అనుకున్న టైం మీద ఒక 1 అవర్ ముందే వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి పిక్స్ తీసుకున్నారు. వెనకాల ఉన్న బ్యానర్లో మేడం ఫోటో ఎక్కడుందో అక్కడే మేడంని వీళ్ళందరూ నుంచోబెట్టి ఫోటో తీసుకుంటున్నారు. సో మన ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొమెంటో డిస్ట్రిబ్యూషన్ ఒకటే మిగిలింది. అది అయ్యేలోపు మేమైతే పిల్లల్ని చుట్టూరు తీసుకెళ్ళి ఫొటోస్, లొకేషన్స్ బాగున్న ప్లేస్లో ఫొటోస్ అయితే తీయించుకున్నాం. వీళ్ళైతే ఈలోపు చాలా స్టిల్స్తో పిక్స్ అయితే తీసుకున్నారు. కనిష్క అయితే జట్టు బరువు మొయలేకపోతున్నానని చెప్పేసి ఏడ్చేస్తుంది. దాన్ని మా ఇషితల్లి కూల్ చేసి కొన్ని స్టిల్స్ అయితే తీసుకుంది దాంతో కూడా. ఇక్కడ ఒక అమ్మాయి అయితే వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకుంది. ఆ అమ్మాయిని అందరం చాలా ఇబ్బంది పెట్టేశాం. పాపం తను కూడా పైన ఉన్న కిరీటాన్ని మొయ్యలేక ఏడ్చేసింది. తన పక్కన కనిష్క, ఇషిత ఇద్దరు కూడా అలవేలు మంగ పద్మావతి లాగా పిక్స్ దిగారు. ఇషితల్లికి ఆ వెంకటేశ్వర స్వామి గెటప్ చాలా బాగా నచ్చింది. తన్నే చూస్తూ ఉండిపోయింది చాలాసేపు. మా ఇషితల్లికి కూడా వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకునే అవకాశం వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సో ఇది అయిపోయిన తర్వాత మేము ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఫోటో ఫ్రేమ్ కట్టించడానికి ఇషితల్లిని ఫోటో తీస్తున్నాం. ఒక 2-3 టైప్స్ ఆఫ్ స్టిల్స్ దానికి వచ్చినవి ఇస్తుంది. ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసి ఫోటో ఫ్రేమ్ చేయిద్దామని చెప్పేసి చూస్తున్నాం. ఫోటో ఫ్రేమ్కి వచ్చేసి 1000 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు కనిష్క కూడా ఫోటో ఫ్రేమ్ కోసం స్టిల్స్ ఇస్తుంది. వెనకాల వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ బాగా వస్తున్నాయి. ఇలా మేము పిక్స్ తీసుకునే లోపు లోపల మొమెంటో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయింది.
వీళ్ళ మేడం గారికి సన్మానం చేసి మొమెంటో ఇచ్చిన తర్వాత పిల్లలందరికీ కూడా మొమెంటోస్ డిస్ట్రిబ్యూట్ చేసేసారు. సో మొమెంటో డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోని వీళ్ళకి ఇచ్చారు. ఇది చాలా బాగుంది. దీంతోపాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నేమ్ అండ్ నాట్యబాల అనే బిరుదు కూడా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా మా ఇషితల్లి పర్ఫార్మెన్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.